ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తున్నాం ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ నేతలపైన టీడీపీ గుండాల రౌడీజాన్ని మనం చూస్తున్నాం. ఓవరాల్గా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలపైన పూర్తి డీటెయిల్స్కు మన ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. సతీష్. మహేశ్వరి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు బరి తెగించి పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి పరిస్థితి. అటు పిడుగురాళ్ళ ఇటు తుని రెండు చోట్ల కూడా పిడుగురాళ్ళలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు మొత్తాన్ని కూడా బెదిరించి మరి నిన్న కూడా ఒక కౌన్సిలర్ ఇంటిని కూడా కూల్చేసి మరి బెదిరించి ఆ పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్ని దక్కించుకున్నారు. ఇక్కడ తునిలో అయితే అసలు ఎన్నికే జరగకుండా, ఎందుకంటే వాస్తవానికి తునిలో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి బలం లేదు. కానీ ఇప్పటికే 2 సార్లు తునిలో ఆ ఎన్నికలు వాయిదా వేయించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె ఇద్దరూ కలిసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా ఇప్పటికి 2 సార్లు ఎన్నికను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అల్లరి మూకలను ఆ మద్యం మత్తులో మున్సిపల్ కార్యాలయానికి పంపించి గొడవ చేసి 2 సార్లు ఎన్నిక జరగకుండా అడ్డుకున్న పరిస్థితి. ఈరోజు ఉదయం నుండి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల్ని జరగకుండా అడ్డుకోవడం కోసం, ఎందుకంటే ఎన్నికల్లో ప్రలోభాలకు గత వారం 10 రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ని వారి కుటుంబ సభ్యుల్ని బెదిరించడం, భయపెట్టడం, వాళ్ళ ఆస్తులకు సంబంధించి ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయడం, మొత్తం ఆ అప్రజాస్వామిక విధానాలన్నింటినీ కూడా అవలంబించి కౌన్సిలర్లందరినీ కూడా తమ వైపు లాక్కునేటువంటి ప్రయత్నం చేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, అదేవిధంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఈరోజు ఆ ఉదయం ఆ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వెళ్ళే సమయానికి మొత్తం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అల్లరి మూకలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కౌన్సిలర్ల పైన, ముఖ్యంగా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ సుధాబాలు ఇంటి వద్దకు వందల మంది రౌడీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చినటువంటి రౌడీలు వచ్చి అక్కడ విచ్చలవిడిగా ప్రవర్తించి దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిన పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా 3 కౌన్సిలర్లకు సంబంధించినటువంటి భర్తలు అరెస్ట్ చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పైన కూడా దాడికి యత్నించారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు. రాజాను అక్కడి నుండి కౌన్సిలర్లందరినీ కూడా ఎన్నికలకు తీసుకువెళ్లకుండా అడ్డుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అయితే ఇక వాస్తవానికి తునిలో వైఎస్ఆర్ ఈ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. 2 సార్లు తెలుగుదేశం పార్టీ అల్లర్ల వల్ల, అల్లరి మోకల వల్ల వాయిదా పడితే పోలీసులు మరింత పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే జిల్లా కలెక్టరు ఆ ఫార్మాలిటీగా సెక్షన్ 163(2)ని అమలు చేశారు, కానీ అది తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా వర్తింపు చేయనటువంటి పరిస్థితి. 5గురికి మించి ఎవరు గుమ్మగూడకూడదన్నారు. వందలాది మంది మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అనుచరులంతా కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నటువంటి ఇంటిపైన దాడికి ప్రయత్నం చేసినా సరే ఎవరిని కూడా పోలీసులు నిలువరించుకున్న, పోలీసులు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసిపోయి కొమ్మక్కై ఇప్పటికీ కూడా గతంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ గొడవలు సృష్టించింది, అల్లరి సృష్టించి ఎన్నికల్లో వాయిదా వేసిందన్న విషయం తెలిసినప్పటికీ కూడా పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేసి చేష్టనుడికి చూసినటువంటి పరిస్థితి. దీంతో ఈరోజు ఎన్నికకు సంబంధించి కూడా తునిలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పైన తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి యత్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు నాయకుల పైన దాడికి యత్నించడమే కాకుండా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రమే అరెస్టులు చేస్తూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అడ్డదారిలో, వాస్తవానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి బలం కూడా లేదు. ఎన్నికల్లో కౌన్సిల్లో పూర్తి మెజారిటీ మొత్తం కౌన్సిలర్ల బలం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పటికే దాదాపుగా 10-11 మందిని ప్రలోభ పెట్టి లోబరుచుకునేటువంటి ప్రయత్నం చేశారు, బెదిరించారు, కొందరిని డబ్బులు ఇచ్చుకున్నారు, కొందరికి కేసులు పెట్టి బెదిరించారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉండడంతో మరొకసారి ఎన్నికను అల్లరి చేసేందుకు, ఎన్నికలు విధ్వంసం సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి సంబంధించినటువంటి అనుచరులందరూ కూడా అక్కడ రౌడీయిజం ప్రదర్శించినటువంటి పరిస్థితి. సో సుధాబాలు ఎవరైతే ఆ మున్సిపల్ చైర్మన్ ఉన్నారో, సుధాబాలు ఇంటి దగ్గరికి వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి గొడవ చేసినటువంటి పరిస్థితి. అక్కడికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు మద్దతుగా దాడిశెట్టి రాజా వెళ్తే
దాడిశెట్టి రాజాను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడం, దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా అనుసరించకపోవడం, అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసులు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి, ఎందుకంటే మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ఎంత నీచంగా వ్యవహరిస్తుందానికి సంబంధించి మొన్న తిరుపతిలోనే మనం చూసాం. బస్సు పైన దాడి చేసి, కౌన్సిలర్లు కిడ్నాప్ చేసి, ఒక దళిత ఎంపీపై దాడి చేసి, బీసీ మేయర్ పైన దాడి చేసి వాళ్ళు కొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. సో అడ్డదారుల్లో అక్రమ మార్గంలో ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవడం కోసం మళ్ళీ ప్రయత్నిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం తునిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కాసేపట్లో అధికారులు వెల్లడించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.